ఆపరేషన్ సింధు విజయవంతం కావడం మరలా యుద్ధ పరిస్థితులు భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న నేపథ్యంలో మరలా భారత్ విజయఢంకా మోగించాలనే సంకల్పంతో గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత్ సపోర్ట్ గా కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ వీప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారులు వీధులు గుండా దాదాపు 15 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా భారత్ మాతకి జై అన్న నినాదాలతో మారుమోగుతూ ఉన్న పరిస్థితి నెలకొంది. మానవహారం స్థానిక ఈ గొల్లపర సెంటర్ ఏదైతే అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో మానవహారం కూడా చేపట్టారు. ప్రస్తుతం అక్కడ మీడియాతో కూడా ప్రభుత్వ వైపు మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అయితే పట్టణ ప్రధాన రహదారులు గుండా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అసూలు బారిన జవాన్లకు ప్రత్యేకంగా వారంతా కూడా శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలను మేము మర్చిపోవాలంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఒక జవాన్, అనంతపురానికి సంబంధించిన జవాన్ కూడా ఈ యుద్ధంలో, పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధంలో అసూలు బారిన పరిస్థితి నెలకొంది. అలాంటి జవాన్ కూడా వీరందరూ కూడా నివాళులర్పించిన పరిస్థితి నెలకొంది. అనంతరం ప్రతి ఒక్కరు కూడా ఒక భారత్ మాతకి జై అన్న నినాదాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే మాత్రం గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా తాజాగా ఈ సింధు జలాలకు సంబంధించి పాకిస్తాన్ మరలా నీళ్లు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకురావడం, నీళ్లు ఇస్తేనే యుద్ధం ఆపుతాం అనే విషయాన్ని కూడా తెరపైకి తీసుకురావడంతో ప్రతి ఒక్కరు కూడా ఉప్పొంగి వారిపై ఒక ఆగ్రజ్వాలలు వినిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలన్న విధంగా భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా పలువురు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మోదీ వెంట మేము ఉంటామని ఇప్పటికే కాకినాడ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు కానీ, పొలిటీషియన్స్ కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా భారత్ కి సపోర్ట్ గా ర్యాలీలు కూడా చేపట్టారు. తాజాగా కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ యనమల దివ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లాలో ఈ పాదయాత్ర కార్యక్రమం కొనసాగుతుంది. భారత్ మాతకి జై నినాదాలతో కాకినాడ జిల్లా మారిమోగిపోతుంది. మహిళలు, పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు కూడా జాతీయ జెండాలతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా అన్నిటికన్నా ముఖ్యమైన దేశాలలో మన భారతదేశం ఒకటి. ఇవాళ మన ఆపరేషన్ సింధూర్, మన భారతదేశ భద్రతని కాపాడడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎంతో విజయవంతంగా సాగింది. ఇవాళ ఆ ఎవరైతే సైనికులు ఉన్నారో, ఆ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు చెప్పడానికి వాళ్ళ మన తుని నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నారు. ఇక్కడ గొల్లప్పారావు సెంటర్ దగ్గర నుంచి రాజా గ్రౌండ్ వరకు, రాజా గ్రౌండ్ వరకు ఇవాళ మన తిరంగా మార్చ్ అనేది జరుపుకుంటున్నాం. మనం అందరం వారి సైనికుల యొక్క ధైర్యానికి, శౌర్యానికి, వాళ్ళ సేవా భావానికి, అలాగే వాళ్ళ త్యాగశీలికి, అలా వాళ్ళకి ఎలా అయినా క్రెడిట్ ఇవ్వాలని చెప్పి ఇవాళ మన తుని నియోజకవర్గంలో ఈ తిరంగా మార్చ్ అనేది ఏర్పరచుకున్నాము. వాళ్ళందరికీ మరొక్కసారి మా దేశాన్ని ఇంత భద్రతగా కాపాడినందుకు, ఈ విజయం చేకూర్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ శిరసాభివందనము. జై హింద్, జై భారత్.